పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. సంకష్టహర చతుర్థి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే. గురుగారు, సంకష్టహర చతుర్థి వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఆ రోజు, ఎవరెవరు ఏం పూజలు చేసుకోవచ్చు, విశిష్టత ఏంటి తెలియజేస్తారా గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముదాకరాత్ మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మహాగణపతి ఒక నానుడి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అతి శీఘ్రౌ ప్రసన్నౌతౌ కలౌ చండీ వినాయకౌ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొటేషన్ ఇది. ఏంటి? అంటే అతి శీఘ్రౌ ప్రసన్నౌతౌ, అతి శీఘ్ర ప్రసన్నౌతౌ అంటే ఈ కలికాలములో శీఘ్రముగా మీరు ఇలా అడగగానే, ఇలా మీరు వాళ్ళకి పూజ చేయగానే అలా అనుగ్రహించేది ఎవరు అంటే ఇద్దరు. ఎవరు గురుగారు? చండీ వినాయకు. ఆహా. చండీ అంటే అమ్మవారు, అమ్మవారు. వినాయకుడు అంటే ఇంకా మనకు గణపతి. తెలిసిన బొజ్జ గణపతి, మన ఫ్రెండ్ అన్నమాట. Yes, గురుగారు. కాబట్టి వినాయకునకు పూజ చేస్తే తొందరగా అనుగ్రహిస్తాడు. మ్మ్. నేను నా జీవితంలో ఎంతో మందిని చూశాను. వినాయకుని యొక్క వ్రతమును, సంకష్టహర చతుర్థి వ్రతమును పట్టి మ్మ్. సమస్యలన్నీ దూరం చేసుకొని పరిష్కార మార్గాలు దొరకబెట్టుకొని వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళందరినీ చూశాను. అవునా గురుగారు? ఈవెన్ ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. మ్మ్. మా ఇంట్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు మా అమ్మగారు సంకష్టహర చతుర్థి వ్రతమే పెట్టారు. అంత మేము ఫలితం. ఉద్యాపనం కూడా చేస్తున్నాం. ఈ అక్షయ తృతీయ తర్వాత మ్మ్. ఉద్యాపనం చేస్తున్నాం మేము కూడా. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి వీఆర్ హ్యాపీ నౌ. Okay. అట్లా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా, అంటే మా చుట్టాలలో వాళ్ళ ఇంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉండే, వాళ్ళకి సొంత ఇల్లు లేకపోయింది. మ్మ్. వాళ్ళు కూడా అక్షయ ఇట్లాగే ఇది సంకష్టహర చతుర్థి వ్రతం వ్రతం చేసుకున్నారు. మ్మ్. చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచి సొంత ఇల్లు అయిపోయింది. రామంతపూర్లో ఇల్లు కొట్టుకున్నారు. మ్మ్. మంచి వాళ్ళకు ఒక గుడి దొరికింది, సంపాదన వచ్చేసింది. వాళ్ళ పిల్లలు మంచి ఇప్పుడు అందరూ పెద్దగా అయిపోయారు. అప్పుడు నేను చూస్తున్నప్పుడు ఇంత ఇంత ఉండి ఇప్పుడు మంచి ఇంజనీర్లు అయిపోయారు. ఆహా. వాడి పెళ్లికి పిలిస్తే నాకే ఆశ అనిపించింది, ఇంత పెద్దగా అయిపోయినవరా అని. సో మ్మ్. అంటే చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఎక్కడ ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా మ్మ్. సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవాలి. వ్రతం. ఆ వ్రతం గనక యాక్చువల్లీ కరెక్ట్ గా 3 సంవత్సరాలు చేయాలి. శక్తి లేకపోతే సంవత్సరమైనా చేయాలి. 12 మాసాలు తప్పకుండా చేయాలి సంకష్టహర చతుర్థి వ్రతం. ఇది ప్రతి మాసం చేయాల్సిన వ్రతం ఇది. ఓకే. కానీ ఈ వ్రతంలో అత్యంత ప్రాధాన్యమైనది ఏంటంటే మూర్తి పూజ. మూర్తి పూజ చేయాలి. కొంతమంది దగ్గర అంటే దీంట్లో కలికాలములో గణపతికి అత్యంత ప్రధానమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఒక ధాతువు ఉంటుంది. అదేమిటంటే ప్రవాళము, పగడం. పగడం సముద్రపు దిబ్బల్లో పెరిగేటువంటి ఒక పుష్పం అది. పగడం అనేది ఒక పుష్పం లాంటిది, అదొక వృక్ష జాతి. కానీ అది ఎవరు ముట్టినా, అంటే అది నీళ్లలో ఉన్నసేపు బాగుంటుంది. తర్వాత దాన్ని ఎవరైనా ముట్టినా, అది బయటకు వచ్చినా, అది అన్సెక్యూర్డ్ అనిపించినా అది అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. అది కోరల్ అంటారు దాన్ని. మీరు అండమాన్ నికోబార్కి వెళ్తే, ఐలాండ్స్కి వెళ్తే, అండమాన్కి వెళ్తే కనుక మీకు విపరీతమైన కోరల్స్ కనిపిస్తాయి, సూపర్గా ఉంటాయి. సో పగడముతో తయారు చేసిన గణపతితో పూజ చేస్తే కేసు లోపల అభిష్టాలు అయిపోతాయి. శీఘ్రంగా ప్రసన్నమవుతాడు. ఎందుకోసమంటే ఆ ఎనర్జీ గణపతికి చాలా ఇష్టం అన్నమాట. రక్తం లంబోదరం శూర్పకర్ణికం రక్తవాసిసం రక్తగంధాను లిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాంబరః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఆయనకి వరదమూర్తి అని అంటారు. అంటే వరం ఇచ్చే మూర్తి ఆయన. అంటే యోగులకి యోగి ఆయన. సో ఆ మహాగణపతిని చూస్తే త్వం బ్రహ్మ, త్వం విష్ణుస్త్వం, రుద్రస్త్వం, ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం,
సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం అంటారు. అంటే ఇప్పుడు చెప్పిన దేవతలు అందరు ఏవైతున్నాయో ఆ దేవతలందరి యొక్క తత్వస్వరూపం ఒక గణపతి. అందరిది. అంటే ఆయన విష్ణువు ఆయన్ని, బ్రహ్మ ఆయనని, రుద్రుడు ఆయన్ని, ఇంద్రుడు ఆయన్ని, వరుణుడు ఆయన్ని, అగ్ని ఆయన్ని, సూర్యుడు ఆయన్ని, చంద్రుడు ఆయన్ని. సో నువ్వు సపరేట్గా అందరు పూజించాల్సిన అవసరం లేదు. ఒక్క విఘ్న వినాయకుడైన గణపతిని ప్రమథపతయే, మళ్ళీ ప్రమథ గణాలకు కూడా ఆయనే అధిపతి. ప్రమథ గణాలంటే అర్థం తెలుసా? వాళ్ళకి విచక్షణ ఉండదు. మీరు ఆ ప్రమథ గణాలంటే ఏందో తెలుసుకోవాలంటే మీరు శివ పురాణంలో శివ కళ్యాణం చదవాలి. శివ కళ్యాణంలో ప్రమథ గణాలు ఉంటాయి. వాడు తన మొండెం ఉంటుంది, తల ఉండదు. తలని ఇట్లా ఎగరేసుకుంటూ వస్తా ఉంటారనమాట. ప్రమథ గణాలు అట్లుంటాయి. కాళ్ళు చేతులు ఉంటాయి, కళ్ళు ఎక్కడో ఉంటుంది. వాడు విచిత్రంగా ఉంటారనమాట ప్రమథ గణ అధిపతి. యాక్చువల్లీ ప్రమథ గణాలకు అధిపతి ఎవరు అంటే శివుడే. కానీ వాళ్ళని కంట్రోల్ చేసేది శివుడు అయితే వాళ్ళకి అధిపతి ఎవరు అంటే గణపతి. సో వాళ్ళందరూ గణేష్ మహారాజ్ చెప్పినట్టు వింటారనమాట. ఆయన కోపం వచ్చి ఎవరే అక్కడ పోయి రచ్చ చేసినట్టు పోయి రచ్చ చేసి వస్తారు. వాళ్ళ పని రచ్చ చేయడమే. అందుకే శివుడు ఎక్కడ ఉంటాడు అంటే శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో శివుడు ఉన్నాడు అంటే శివుడు శ్మశానవాసి అని అనకూడదు. అక్కడ వచ్చేటువంటి ప్రమథ గణాలను ఆయన కంట్రోల్ చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి ప్రమథపతయే, ఆయన ప్రమథ గణాలకు అధిపతి గణపతి. అంటే నీ శత్రువులని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కిస్తాడు కూడా. నిన్ను ఎక్కడ లేపాలో అక్కడ లేపుతాడు. నీ శత్రువులను ఎక్కడ తొక్కాలో తొక్కిస్తాడు. అంటే గణపతి ఆరాధన చేస్తే నీకు ఇటు ప్రొటెక్షన్ ఇస్తాడు, ఇటు ఆపర్చునిటీస్ ఇస్తాడు, రెండూ ఇస్తారు ఆయన. అందుకే గణపతికి ప్రవాళ గణపతి అనేది ప్రత్యేకమైన దొరుకుతుంది. అది కేవలం నా దగ్గర మాత్రమే ఉంది. మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు. అది నేను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాను. నేను నా దగ్గర ఉంటుంది అది. సో అది మేము అందరికి ఇవ్వము. అది ఆన్లైన్ లో కూడా ఉండదు. మీరు సపరేట్ గా నా అపాయింట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటేనే నేను ఫ్రీగా ఇస్తా, లేకపోతే ఇవ్వను. ప్రవాళ గణపతి. ఓకే, అది చాలా విలువైనటువంటి ప్రవాళ గణపతిని పూజ చేసుకోవాలి. ఆ పూజ చేయడానికి కూడా అర్హత ఉండాలి. నీ జాతకంలో యోగం ఉండాలి, ఉంటేనే పూజ చేయాలి. ఆ శక్తిని నువ్వు ఆపుకోగలగాలి. ఆ ప్రవాళ గణపతికి పూజ చేయాలి. ఒకవేళ ప్రవాళ గణపతి లేకపోయినా సరే అర్క గణపతి, మీరు ఎక్కడ చూసినా తెల్ల జిల్లేడు దాంతో చేసిన అర్క గణపతి ఉంటుంది. అర్క గణపతికైనా పూజ చేసుకోండి. లేదంటే మామూలుగా విగ్రహం ఏదున్నా విగ్రహంతో అయినా పూజ చేసుకోవచ్చు. అయితే సంకష్టహర చతుర్థి అంటే అర్థమైంది. సంకష్టములను సంకటహర అంటారు. వాస్తవంగా సంకష్ట అంటారు, సంకటహర అంటారు. సంకటములను హరించేటువంటి గణపతి. సంకటాలు అంటే ఏంటి? కష్టాలు. కష్టాలన్నిటి కూడా హరిస్తాడు అని అర్థం. ఈయనకేందంటే గణపతికి ఒక మనకి తెలిసిన కథనే అది. ఏమిటి? గణపతి బాగా ఉండ్రాలన్నీ తిని ఆయన వెళుతూ ఉంటే ఆయన పొట్ట పగిలిపోతుంది. అందులో పొట్టలో పగిలిపోతే చంద్రుడు చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు అంటే ఆయన పగిలిపోయిన మళ్ళీ పదార్థాలని కింద పడిపోయిన తర్వాత వాటిని వదిలేయాలి కదా. అట్లా కాదు, నా భక్తులు ప్రేమగా ఇచ్చారు, నేను వదిలేయొద్దు అని చెప్పి ఆయన అన్ని తీసుకొని బొజ్జులో వేసుకుంటున్నాడు. బొజ్జులో వేసుకొని పాముతో కట్టుకున్నాడు. అంటే నాగాభరణుడు ఆయన. పాముతో ఆయన బొజ్జ కట్టేసుకున్నాడు. ఇదంతా చూసిన చంద్రుడు నవ్వాయట. అప్పుడు చంద్రుడికి శాపం. వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు అబాస పాలవుతారు అనేది శాపం. ఇది శుక్లపక్ష చవితి రోజు వచ్చింది. ఇది భాద్రపద శుక్లపక్ష చవితి వినాయక చవితి. ఆ రోజు మనం చంద్రుడిని చూడకూడదు. చూస్తే వాళ్ళకి అబాస పాలవుతారు. దానితో ఏమైపోయింది అంటే అప్పటికి కవులు గొప్ప గొప్ప వాళ్ళందరూ అందాన్ని ఎవరితో పోలుస్తారు అంటే చంద్రుడితో పోలుస్తారు. ఈ శాపం వచ్చేసరికి ఇంకా చంద్రుడిని ఎవరు చూడడం బంద్ చేశారు. మొత్తం ఇంకా చంద్రుని అంటే అసహించుకోవడం స్టార్ట్ చేశారు. దీనితో చంద్రుడు తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు చేసి పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వరుడు అన్నాడు, నీకు నా కొడుక్కి సంబంధము, నన్నెందుకు లాగుతున్నావు, నా కొడుకు గురించి తపస్సు చేసుకోనంటే మళ్ళీ గణపతి గురించి తపస్సు చేసుకుంటే అప్పుడు గణపతి ప్రత్యక్షమయ్యి నన్ను క్షమించు స్వామి అని అంటే, సరే నీకొక ప్రాధాన్యత ఇస్తున్నాను. కృష్ణపక్ష చతుర్థి రోజున చంద్రోదయం అయినప్పుడు అంటే చంద్ర దర్శనం అవుతుంది. ఏది? పశ్చిమంలో చంద్ర దర్శనం అవుతుంది కృష్ణపక్ష చతుర్దశి. సో కృష్ణపక్ష చతుర్దశిలో ఎవరైతే గనక చంద్రుడిని చూస్తారో చూసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. కృష్ణపక్ష చవితి రోజున ఉపవాసం ఉండి ఉదయించి రాత్రి వరకు ఉపవాసం ఉండి సాయంత్రము గోధూళి వేళల్లో నా పూజ చేయాలి, గణపతి పూజ చేయాలి. చేసి ఆ గణపతికి గరికలు, ఉండ్రాళ్ళు, ఎర్రటి పుష్పములు, మందార పుష్పాలు, పారిజాత పుష్పాలతో పూజ చేసి
ఆ తర్వాత నైవేద్యం పెట్టి నివేదన చేసిన తర్వాత చంద్రుణ్ణి దర్శనం చేసుకోవాలి, చంద్ర దర్శనం చేయాలి. పౌర్ణమి రోజేమో మనకి సాయంత్రం 6 గంటలకి చంద్రోదయం అవుతుంది. సో పౌర్ణమి తర్వాత ప్రతిపత్తి, చతుర్థి, తృతీయ, చవితి. సో ఏం జరుగుతుందంటే దాదాపు 8 గంటల టైంలో చంద్రుడు ఉదయిస్తాడు కృష్ణపక్ష చవితి రోజున. సో శుక్లపక్ష పౌర్ణమి అయితే అయిపోతుంది కాబట్టి తర్వాత నిండు చంద్రుడు అయిపోయిన తర్వాత కృష్ణపక్ష చవితి రోజు చంద్రుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ చంద్రోదయం చూసి భోజనం చేయాలి, చంద్రోదయం చూసి భోజనం చేయాలి. ఇలా ప్రతి నెల కృష్ణపక్ష చవితి రోజున ఉపవాసం ఉండి ఆ చంద్ర దర్శనం చేసుకొని ఆ ఏదైతే నైవేద్యం ఏదైతే ఉందో ఆ గౌరీకి నైవేద్యం పెట్టాలి. మళ్ళీ గణపతికి నైవేద్యం పెట్టకూడదు, గౌరీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. గణపతికి పెట్టిన నైవేద్యము తినడానికి అర్హత ఉండదు. గణపతికి పెట్టిన నైవేద్యం ఏదైతే ఉందో అది గోవులకు పెట్టాలి, తర్వాత చేయాలి, గోవులకు పెట్టాలి, ఇంకెవరికైనా పశుపక్షాదులకు పెట్టాలి. గౌరీ అమ్మవారికి నివేదన చేయాలి, ప్రత్యేక నివేదన గౌరీ అమ్మవారికి ఉండాలి, గణపతికి ప్రత్యేక నివేదన ఉండాలి. ప్రసాదము గౌరీ ప్రసాదంగానే స్వీకరించాలి. స్వీకరించి మళ్ళీ గణపతికి తులసి పెట్టకూడదు. సో కొన్ని ఉంటాయి నియమాలు, అవి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పాటించాలి. అలా చేసుకొని 12 వారాలు అయిపోయిన తర్వాత వాస్తవంగా 36 నెలలు చేయాలి. 36 నెలలు చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి. లేదా 12 నెలలు చేసిన తర్వాత 12వ మాసం ఏదైతే ఉందో 12వ మాసం అంటే ఇప్పుడు ఈ వైశాఖ మాసానికి స్టార్ట్ చేస్తే మళ్ళీ వైశాఖ మాసానికి ఉద్యాపన పూజ చేయాలి. అంటే 13వ వారం ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేస్తూ ఉద్యాపనకి బ్రాహ్మణులని అందరినీ కూడా పిలిపించి ఉద్యాపనంలో ఏంటంటే 1000 మోదకాలు తయారు చేయాలి. 1000 మోదకాలు అంటే ఈ మనం పూరీలు చేసుకుంటాం కదా, చపాతి పిండి ఏదైతే గోధుమ పిండి ఉంటుంది, గోధుమ పిండి తోటి చక్కగా గుండ్రంగా చేసి ఫస్ట్ దానికి ప్రిపరేషన్ ఏంటంటే గనక ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి గట్టిగా తురమాలి, మంచిగా తురిమి అందులోపల బెల్లం కలపాలి, అందులోపల కాజులు, తర్వాత ఎండు ద్రాక్షలు, తర్వాత కొంచెం యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి దాన్ని మంచిగా రెడీ చేసుకోవాలి. కొంచెం అటుకులు కూడా వేయొచ్చు, అటుకులు వేయాలి. ఇవన్నీ రెడీ చేసుకొని ఆ పదార్థాన్ని ఏదైతే ఉందో ఈ పిండి దీని మధ్యలో పెట్టాలి, ఇది చపాతి మధ్యలో పెట్టాలి. పెట్టి ఇవన్నిటిని దగ్గర వేసి ఇలా ఒక మోదకం లాగా తీసుకొచ్చి మళ్ళీ నేతిలో వాటిని వేయించాలి, వేసి నేతిలో వేయించాలి. మా తెలంగాణలో అయితే ఖర్జూరాలు అంటారు, గర్జలు అంటారు, గర్జలు అంటారు. సో అట్లా చేయాలి. అటుకులు వేయొద్దు. అటుకులు అంటే ఇప్పుడు ఎవరికైతే ఇంత చేయలేరో వాళ్ళు అప్పుడు అటుకులు వేసి అటుకుల్లోనే నెయ్యి కలిపి డైరెక్ట్ గా హోమకుండంలో అటుకులు వేయాలి. దీని లోపల వేసేటప్పుడు మాత్రం అటుకులు వేయకూడదు. కొంతమంది దగ్గర అంత డబ్బు ఉండదు కదా, ఇది వేయాలంటే మినిమం 5,000 ఖర్చు అవుతుంది, 5,000 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది. ఎందుకోసం అంటే 1008 చపాతీలు చెయ్యాలి, మళ్ళీ ఎంత దాదాపు 10 కిలోల కొబ్బరి పడుతుంది. సో అన్ని వేసి 1008 లడ్డూలు చేయాలి. చేసి లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది, మూల మంత్రం ఉంటుంది. ఆ మూల మంత్రంతో స్వామివారికి స్వాహాకారం చెప్పినప్పుడు ఒక్కొక్క లడ్డూని వేయాలి. లడ్డు, నెయ్యి, స్వాహాకారాలు వేయాలి. యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని మనకి గణపతి అథర్వ శీర్షంలో చెప్పారు. ఎవరైతే 1000 మోదకములతో గణపతికి యజ్ఞం చేసి నివేదన చేస్తారో వాళ్ళు సవాంఛిత ఫలం అవాప్నోతి, వాళ్ళు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని సాక్షాత్తు వేదంలోనే చెప్పారు, గణపతి అథర్వ శీర్షంలో చెప్పారు. ఇంతకు మించి నేను చెప్పేది ఏమి ఉండదు అక్కడ, సాక్షాత్తు వేదంలోనే చెప్పారు. అంటే వేదవాక్ దానికన్నా గొప్ప ప్రమాణం ప్రపంచంలో ఏది లేదు. శృతి ప్రమాణం జగత్ సర్వం. సో కాబట్టి ఇది నమ్మండి, సంకష్టహర చతుర్థి వ్రతం పెట్టండి. అయితే వీలైతే సంకష్టహర చతుర్థి రోజున మౌనవ్రతం పాటించడానికి ప్రయత్నం చేయండి. మౌనవ్రతం పాటిస్తే ఇంకా మంచిది, మౌనంగా ఉండాలి. అప్పుడు అభిష్ట సిద్ధిలో సంకల్ప సిద్ధి పెరుగుతుంది. అండ్ ఇంకొకటి చెప్తాను, ఇవి కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్. సంకష్టహర చతుర్థి వ్రతం మీరు ఏ కోరిక కోరినారో ఎవరికి చెప్పకూడదు. ఓకే. రెండోది, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని గురించి మొదలై ఎవరికి చెప్పకూడదు. ఆటోమేటిక్ గా ఆ పని అయిపోయిన తర్వాత దాని యొక్క సక్సెస్ ని అందరు మాట్లాడుకోవాలి తప్ప నువ్వు మొదలై ఆ పని చేయకన్నా మునుపు అందరికీ చెప్పకూడదు. మూడవది, నువ్వు ఏ పని చేసినా సరే హంగులు ఆర్భాటాలు అన్ని చేసి అందరికి మొదలై చెప్పకూడదు.
నీ Okay. బిజినెస్ సీక్రెట్ ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఉమ్. ఎంత వాక్కుని కంట్రోల్లో చేసుకుంటే నీకు అంత బిజినెస్ సక్సెస్ అవుతుంది. Yes, గురువు గారు ఇవి చాలా కొంతమంది ఏంటంటే బిజినెస్ ఇక హడావిడిగా స్టార్ట్ చేయడమే హడావిడిగా స్టార్ట్ చేస్తారు. నేను ఎప్పుడైనా చెప్తాను, ఉమ్. నువ్వు ఏ బిజినెస్ చేసినా నీ ఓపెనింగ్ చాలా సింపుల్ గా ఉండాలి. ఉమ్. 1 year తర్వాత సెలబ్రేషన్ గ్రాండ్ గా ఉండాలి. ఆహా, అద్భుతం. నీ సక్సెస్ సెలబ్రేషన్ ఉండాలి గ్రాండ్ గా. సో నేను చాలా మంది చూస్తాను హడావిడిగా ఓపెనింగ్లు అన్ని చేస్తారు. గ్రాండ్ గా చేస్తూ ఆ, ఉంటారు. మళ్ళీ ఒక 3 నెలల లోపల అది బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉండదు. 3 నెలల లోపల ఎక్కడనో లాస్ట్ లో వచ్చేస్తాయి. ఉమ్. ఇక దాంతో అందరి దగ్గర అబాస్ పాలు అయిపోతారు. వాళ్ళకు Yes. ఎవరిని కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే అబాస్ పాలు చేసే వాళ్ళు విక్రిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును గురువు. ప్రపంచంలో నువ్వు పైకి లేస్తే నేను చూసి పొగిడే వాళ్ళు తక్కువ, చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ, ఉమ్. కింద పడితే నవ్వే వాళ్ళు చాలా మంది ఎక్కువ. అవును గురుగారు, ఆ. ప్రస్తుతం చూస్తూ ఆ, ఉన్నాను. అందుకే ఏంటంటే బిజినెస్ నువ్వు చేసే బిజినెస్ ఏదున్నా సరే నీ యొక్క యాక్షన్స్ చాలా సీక్రెట్ గా ఉండాలి. నీ సక్సెస్ అందరికి వినపడాలి. ఉమ్. వాళ్ళు చెప్పుకోవాలి, నువ్వు పిలవకూడదు. ఉమ్. వాళ్ళకి వాళ్ళే అరే నువ్వు సక్సెస్ అయినట్టు కదరా అని వచ్చి నీతో సెల్ఫీ దిగాలి. అది నువ్వు గెలిచినట్టు. నువ్వు వాళ్ళని పిలిచి నువ్వు ఫోటోలు దిగుతుంది గొప్ప కాదు. ఉమ్. వాళ్ళకి వాళ్ళయ్యి ఐ వాంట్ వన్ సెల్ఫీ విత్ యూ అని అంటే Yes. అది నువ్వు సక్సెస్ అయినట్టు. కిక్ అంటుంది. ఉమ్. Yes, గురువు. సో అలా. సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి, సూత్రాలు పాటించండి, నా వీడియో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నేను చాలా బిజినెస్ సీక్రెట్లు చెప్తాను. ఉమ్. కొన్ని లైఫ్ లో కొన్ని మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్, కొన్ని ప్రిన్సిపల్స్ ఇవి పెట్టుకుంటేనే మనం చేసిన పూజలు మనకి అదృష్టాన్ని యోగింపజేస్తాయి. మనకి ఎంత అదృష్టం ఉన్నా సరే మనం ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ సరిగ్గా లేకపోతే వేస్ట్. ఇప్పుడు మన దగ్గర మంచి సూపర్ కార్ ఉంది, పెట్రోల్ ఉంది, డ్రైవింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ నువ్వు రాంగ్ రూట్ లోకి వెళ్తే Yes, గురువు. ఎవడో వచ్చి లారోడు గుద్దితే ఉమ్. నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నువ్వు రాంగ్ రూట్ లోకి ఎందుకు పోయావు అని అంటాడు. సో ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. Yes. అవి ఉంటేనే నీ అదృష్ట యోగం నీకు సిద్ధిస్తుంది. లేకపోతే అదృష్టం వచ్చినా నీకు సిద్ధించదు. గురుగారు ఇక్కడ చిన్న సందేహం, ఈ సంకష్టహర చతుర్థి చెప్పారు విశిష్టత, కొంచెం డిఫికల్ట్ గా మేము చేయలేను అనుకున్న వారికి మీ దగ్గర స్పెషల్ గా దీనికి సంబంధించి ఏమైనా క్రతువులు ఉంటాయి ఎవ్రీ మంత్ అలా పార్టిసిపేట్ చేయడానికి? ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజున మా శ్రీచక్ర పీఠంలో యాగం జరుగుతుంది. ఉమ్. యాగానికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ప్రవాళ గణపతి మేము ఇస్తాం కూడా, మ్మ్. కాంప్లిమెంటరీగా ప్రవాళ గణపతి ఇస్తాం. మీరు Okay. అక్కడ వచ్చి యాగం చేసుకోవచ్చు. ఉమ్. ఒక్కసారి యాగం చేసుకుంటే మిగతాసారి ప్రతిసారి యాగం జరిగినప్పుడు మీ గోత్రనామాలు మేము చెప్పేస్తాం. Okay. గోత్రనామ ఉచ్చారణ ప్రతి నెల జరుగుతుంది, ప్రతి నెల యాగం జరుగుతుంది. సో గోత్రనామ ఉచ్చారణ చేస్తాం. అలా వినియోగించు. అలా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. యాగం అయితే కంటిన్యూ చేస్తానే ఉంటాం. సంకష్టహర చతుర్థి గోత్రనామాలు చెప్తాం. ఎందుకంటే ప్రొసీజర్ కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది, చేయలేని వారు ఉంటారు, దాని గురించి ఇంకా పర్ఫెక్ట్ ఐడియా లేని వారు కూడా చేయలేము అనుకుంటారు, కాబట్టి ఈ ఆప్షన్ అయితే మీ దగ్గర. తప్పకుండా ధన్యవాదాలు గురుగారు. సంకష్టహర చతుర్థి విశిష్టత తెలియజేశారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు నమస్కారం గురు. శ్రీమాత్రే.